ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్కు నేడు చివరి రోజు అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నుండి ఒక్క స్థానానికి కూడా నామినేషన్ దాఖలు కాలేదు. 2 టీచర్స్, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 28న ఎన్నికలు జరగనుండగా ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల నుండి బీఆర్ఎస్ తప్పుకుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. సో ఎప్పుడు ఎన్నికలంటే ముందుండే బీఆర్ఎస్ పార్టీ ఈసారి మాత్రం ఎన్నికలకు దూరంగా ఉంటుంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్లు వచ్చినప్పటికీ, అలాగే నామినేషన్ల పర్వం ముగిస్తున్నా కూడా పార్టీ నుంచి అభ్యర్థుల ప్రకటన కానీ, అలాగే స్వతంత్ర అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నట్లుగా ఎలాంటి ప్రకటన మాత్రం రాలేదని చెప్పుకోవచ్చు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇటు మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ 4 ఉమ్మడి జిల్లాలలో ఇటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికతో పాటు అలాగే ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నిక కూడా జరగబోతుంది. అలాగే ఇటు నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుంది. సో మొత్తం 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఈసారి మాత్రం కొంత సైలెంట్ గానే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు అధినేత కేసీఆర్ నుంచి కూడా ఎలాంటి ప్రకటన కూడా రాలేదు. అలాగే కొంతమంది పార్టీలో ఉన్నటువంటి నేతలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అటు కేసీఆర్ నుంచి ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఈసారి కొంత ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ దూరంగానే ఉంది. సో ఎక్కడ కూడా నామినేషన్ వేలేని పరిస్థితి కనిపిస్తుంది. సో అటు కరీంనగర్ మాజీ మేయర్గా ఉన్నట్టు రవీందర్ సింగ్, అలాగే కార్పొరేషన్ మాజీ చైర్మన్ చిలుముల రాకేష్, అలాగే టీఎన్జీఓ మాజీ అధ్యక్షులు దేవి ప్రసాద్ కొంత ప్రయత్నం చేశారు. సో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తామని అధినేతను కూడా కలిశారు. కానీ అధినేత నుంచి మాత్రం ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాలేదు. సో ఈ నేపథ్యంలో పార్టీ కొంత ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉంటుంది. సో ప్రధానంగా గతంలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారంలో ఉన్నప్పుడు కూడా పోటీ చేసింది బీఆర్ఎస్ పార్టీ, కానీ గెలవలేని పరిస్థితి ఉంది. సో వరుసగా గతంలో అంటే ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, అలాగే పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి, ఆ తర్వాత జరిగినటువంటి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా పార్టీ ఓడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి కంప్లీట్ గా కూడా ఒక నెగిటివిటీలో పార్టీ ఓటమి దిశగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి కొంత సైలెంట్ గా ఉంటేనే బెటర్ అనేటువంటి అభిప్రాయానికి పార్టీ వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. సో మరి ఇంకొకరికైనా మద్దతు ఇస్తారా లేదా అనేటువంటి చర్చ కూడా ఇంకా పార్టీలో జరగలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇటు మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఈ ఉమ్మడి 4 జిల్లాలకు సంబంధించి కూడా పట్టభద్రులకు ఇది కాంగ్రెస్ పార్టీకి ఇది సిట్టింగ్ స్థానం అని చెప్పొచ్చు. సో గతంలో జీవన్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్సీగా గెలుపొందారు. సో అక్కడ బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయకపోయినప్పటికీ కూడా కొంత మామిళ్ళ చంద్రశేఖర్ గౌడ్కి గతంలో మద్దతు ఇచ్చింది, అయినా కానీ ఓడిపోయింది. సో ఈ నేపథ్యంలో కొంత ఓడిపోతున్నటువంటి సమయంలో సో ఎవరు పోటీ చేయకపోవడము, అలాగే ఎవరికి మద్దతు ఇవ్వకుండా ఉండడమే బెటర్ అనేటువంటి యోచనలో ఇటు బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కంటే కూడా స్థానిక ఎన్నికల్లోనే పోటీ చేసి పార్టీ సత్తా చాటాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో స్థానిక సంస్థల ఎన్నికలపైనే పార్టీ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. కొంత అంటే ఉద్యమ సమయంలో పోటీ చేసినప్పటికీ కూడా సో మొదటిసారి అయితే ఎన్నికలకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద ఈసారి జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ 3 స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ అయితే దూరంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో మరి నామినేషన్ల పర్వం అయితే ముగిసింది. సో ఈ నెల 20వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. సో మరి ఈ లోపు ఎవరికైనా మద్దతు ఇస్తారా లేదా అనేది మాత్రం కొంత వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో ఇంగ్లీష్ నానేటితో కరెస్పాండెంట్ దిలీప్, సాక్షి న్యూస్, బీఆర్ఎస్ పార్టీ నుంచి.